ప్రజాభవన్ దగ్గర ప్రజావాణి కార్యక్రమంలో తమ సమస్యలు చెప్పుకోవడానికి వేలాదిగా తరలి వస్తున్నారు. ప్రధానంగా నిరుద్యోగులు తమ సమస్యలు చెప్పుకునేందుకు ఇక్కడికి వస్తున్నారు. నిరుద్యోగులు వివిధ రకాల అంటే కొంతమంది ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉన్నారు, ఎగ్జామ్ రాయని వాళ్ళు, ఎగ్జామ్ పెట్టాలని ఈ విధంగా వచ్చేటటువంటి చాలా మంది ఉన్నారు. కొంతమంది నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఏంటి మేడం, ఎందుకోసం మీరు ఇక్కడ ప్రజావాణి కార్యక్రమం దగ్గరకు వచ్చారు? నా పేరు స్ఫూర్తి అండి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను ఒక ఏడబ్ల్యూ ఆస్పిరెంట్ ని. ఎగ్జామ్ 2 సార్లు రాశాను. పేపర్ లీక్ల వల్ల ఒకసారి క్యాన్సిల్ అయితే మళ్ళీ రాపిచ్చారు. సరే అయినా నిరుత్సాహపడకుండా మళ్ళీ రాసాము. ఇప్పటికీ మాకు రిజల్ట్స్ అనేది లేరు. 6 నెలల నుంచి వెయిట్ చేస్తున్నాము. ఇంకా కొత్త ఉద్యోగాలు వస్తాము, భర్తీ చేస్తాము అంటుంది కానీ కొత్త గవర్నమెంట్ ఈ జరిగిన ఒక 18 ఉద్యోగాల గురించి అసలు ఏమీ మాట లేదు. టీఎస్పీఎస్సీ కూడా పట్టించుకోవట్లేదు. అందుకే సీఎం గారు వచ్చి మాకు ఒక 1 మంత్ లో రిజల్ట్స్ ఇస్తామని ఒక హామీ అయితే మాకు ఇవ్వాలని కోరుతున్నాము. ఎందుకంటే విద్యార్థులు చాలా మంది నిరుపేద కుటుంబాల నుంచి వచ్చారు, ఆర్థికంగా చాలా వీక్ గా ఉంటారు, వాళ్ళు డిప్రెషన్ కి పోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఏ పోస్టులకు సంబంధించి రిజల్ట్స్ రావాల్సిన అవసరం ఉంది? మీరు దేనికి అప్లై చేశారు? గ్రూప్ 4 ఇంకా గ్రూప్ 1 గ్రూప్ 2 అయితే ఇంకా నెక్స్ట్ నోటిఫికేషన్ అని రాసుకోవాలండి. ఆల్రెడీ అయిపోయిన నోటిఫికేషన్, ఆల్రెడీ రాసేసిన ఎగ్జామ్స్ గ్రూప్ 4 ఒకటి, ఏడబ్ల్యూ ఒకటి, జేఎల్ ఒకటి, ఇంకా పాలిటెక్నిక్, ఇవన్నీ రిజల్ట్స్ ఇవ్వాలి. యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ టీఎస్పీఎస్సీ మెంబర్స్ రిజైన్ చేశారు, కానీ రెసిగ్నేషన్ గవర్నర్ గారు యాక్సెప్ట్ చేయలేదు. గవర్నర్ గారు యాక్సెప్ట్ చేయడం వల్ల కొత్త బోర్డు మెంబర్స్ ని అపాయింట్ చేయడానికి లేదు అక్కడ ఆస్కారం. ఇప్పుడు సిట్టింగ్ జడ్జ్ తోటి ఈ పేపర్ లీకేజ్ కి అసలు ఎవరు కారణం అని ప్రోబ్ ఒకటి పెట్టిందండి. ఆ ప్రోబ్ కి టైం లిమిట్ లేదు. ఏ టైం లిమిట్ లోపు వస్తుంది రిజల్ట్, ఏ టైం తోటి రిపోర్ట్ వస్తుంది, టీఎస్పీఎస్సీ కొత్త బోర్డు మెంబర్స్ ఎప్పటి వరకు అపాయింట్ అవుతారు అనేది కరెక్ట్ గా క్లారిటీ లేదండి. అందుకని చెప్పి ఇప్పుడు టీఎస్పీఎస్సీ 5 మెంబర్స్, అట్లీస్ట్ 5 మెంబర్స్ ని అపాయింట్ చేసి మా ఎగ్జిస్టింగ్ ఎగ్జామ్స్ అన్ని క్లియర్ అవ్వాలండి. హారిజాంటల్ ఇష్యూ కూడా ఇప్పుడు మెడికల్, కానిస్టేబుల్ వీళ్ళందరూ ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నారో ఆ మెమో ప్రకారం మా రిజల్ట్స్ కూడా ఇచ్చేసేయాలండి. మేడం, ఎంతమంది ఉన్నారు దాదాపుగా మీలాగా ఎగ్జామ్ రాసి ఈ ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు? చాలా మంది ఉంటారు సార్, 30,000 వరకు ఉన్నారు సార్. మాకు ఏడబ్ల్యూ ఆస్పిరెంట్ ని సార్. మేము 2022లో నోటిఫికేషన్ వచ్చింది సార్. జనవరిలో ఎగ్జామ్ పెట్టారు, అది క్యాన్సిల్ అయింది. మళ్ళీ మేము మేలో ఎగ్జామ్ రాసినాము. 7 మంత్స్ అవుతుంది సార్ రిజల్ట్ రాక. రిజల్ట్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. మేడం, ఏంటి ఏం కోరుతున్నారు ప్రభుత్వాన్ని ప్రజావాణి కార్యక్రమంలో? రిజల్ట్స్ కావాలండి. ఇప్పుడు ఒక గ్రూప్ 4 ఎగ్జామే చూసుకున్నాం అనుకోండి. గ్రూప్ 4లో అప్రాక్సిమేట్ గా 7.5 lakhs మెంబర్స్ రాశారు. అందులో ఎంతమందికి వస్తారో తెలియదు, కానీ అంతమంది వెయిట్ చేస్తున్నాం. వేరే జాబ్ కి వెళ్లే పరిస్థితి కూడా మాకు లేకుండా అయిపోయింది. సో అలా పాలిటెక్నిక్ లెక్చరర్స్, టౌన్ ప్లానింగ్ ఇవన్నీ ఎగ్జామ్స్ రాశాం. మాకు జనరలిస్ట్ ఇచ్చి రిజల్ట్స్ ఇస్తే అట్లీస్ట్ మేము కొంచెం సేఫ్ గా ఉంటాము. ప్రస్తుతం టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ పెట్టింది కానీ ఫలితాలు ఇంకా ఇవ్వలేదు, ఏంటో అర్థం కాలేదు అని చెప్తున్నారు, నినాదాలు చేస్తున్నారు. ఖచ్చితంగా రిజల్ట్స్ ఇవ్వాలని, అంటే ఎగ్జామ్ పెట్టిన వాళ్ళు, కాంపిటీషన్ ఎగ్జామ్ పెట్టిన వాళ్ళు కొంతమంది ఉంటే ఈ విధంగా టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ నిర్వహించిన తర్వాత ఫలితాల కోసం ఎదురు చూసే వాళ్ళు ఆ ప్రజావాణి దగ్గరకు వచ్చి వాళ్ళు తమ ఫలితాలు వెంటనే ప్రకటించాలి, తమను రిక్రూట్మెంట్ చేసుకోవాలని చెప్పి కూడా కోరుతున్నారు. ఓటు స్టూడియో సార్, నా పేరు శ్యామ్ కుమార్ సార్. కామారెడ్డి నుంచి వచ్చాము. కాంట్రాక్ట్ సూపర్వైజర్స్ సార్. డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ స్టాటిస్టిక్ డిపార్ట్మెంట్ లో మేము నియమితులైనాం సార్. ఎన్ఏఎస్, నేషనల్ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ స్కీమ్ లో చేయాం సార్. తర్వాత ఎంఐఎస్ చేశారు. ఎంఐఎస్ తర్వాత పిఎంఎంఐ చేస్తారు. దీనికి రిలేటెడ్ గా స్టాటిస్టిక్ వర్క్స్ అన్ని చేశాం సార్. రెగ్యులర్ ఏఎస్ఓ ఏ రకమైన పని చేస్తారో అన్ని పనులు మేము చేశాము. వాళ్ళ జాబ్ చార్ట్ మా జాబ్ చార్ట్ సేమ్ ఉంటుంది సార్. 2008 నుంచి 2020 వరకు చేశాం సార్. 2020లో వితౌట్ ఇంటిమేషన్ తోటి, ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా మమ్మల్ని తొలగించేసింది సార్. అప్పటి నుంచి అందరం రోడ్ల మీద పడ్డాం సార్. మా ఏజ్లు కూడా అందరికి అయిపోయాయి సార్. ఆల్మోస్ట్ ఆల్ గా ఎవరికి అవకాశాలు ఒక్కొక్కరు 462 మంది ఉన్నాం సార్. అందరి ఏజ్ కూడా అయిపోయింది సార్. ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ రాసేందుకు కూడా అవకాశం. ప్రభుత్వాన్ని మమ్మల్ని తిరిగి మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలని రేవంత్ రెడ్డి గారిని దయచేసి సవినయంగా మనం చేసుకుంటున్నాం సార్. దయచేసి ఈ విజ్ఞప్తి రేవంత్ సార్ గారికి వెళ్ళాలని కోరుకుంటున్నాం సార్.